వాతావరణ కాలుష్య నియంత్రణ మన అందరి బాధ్యత అని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. స్వచ్ఛ వాయు దివస్ను పురస్కరించుకొని ఒంగోలు నగరపాలక సంస్థ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాతావరణ కాలుష్యం, ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల కలిగే నష్టాలను గురించి, నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ ర్యాలీ ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ప్రారంభమై చర్చ్ సెంటర్, కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు బస్టాండ్, రాజధాని సెంటర్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాలుష్యం పెరగటం వల్లే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని అన్నారు. కాలుష్య నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. వాహనాల వాడకం తగ్గించాలని, కమ్యూనిటీ వాహనాలను ఉపయోగించాలని చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి ఏఈ భాస్కర్ వర్మ మాట్లాడుతూ నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 132 పట్టణాలను గుర్తించారని, ఇందులో ఆంధ్రప్రదేశ్లో 20 పట్టణాలు ఉన్నాయని, అందులో ఒంగోలు కూడా ఉందని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వం మరి ఈ కాలుష్య నివారణ అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా అన్ని నగరాలు పనిచేయాలని పిలుపునివ్వటం జరిగింది. అందువల్ల శుద్ధమైనటువంటి వాతావరణం, శుద్ధమైనటువంటి గాలి ఇది చాలా అవసరం. మరి ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య, పెరుగుతున్న ఫ్యాక్టరీల సంఖ్య నేపథ్యంలో మరి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మరి వాతావరణంలో ఎక్కువ సంఖ్యలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు వెలువడడం, గ్లోబల్ వార్మింగ్ రావటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలకు ఇది దారితీస్తుంది. క్రమక్రమంగా ధ్రువ ప్రాంతాలు ఉన్నటువంటి ఆ మంచంతా కూడా కరిగి సముద్ర నీటి మట్టాలు పెరగటం, జల ప్రళయాలు రావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనకు అన్ని పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ఇండికేటర్స్ నిర్ణయించారు. సో దాని ప్రకారం మన ఒంగోలు పట్టణంలో కూడా ఒకప్పుడు 60 దాకా ఉన్నటువంటి ఈ కాలుష్యం ఇప్పుడు క్రమక్రమంగా మనము వాటిని తగ్గించుకుంటూ వచ్చాము. ఇంకొక 4 పాయింట్స్ మనం ఈ కాలుష్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా మున్సిపల్ సిబ్బంది, అలాగే మా శానిటేషన్ సిబ్బంది, మా సచివాలయ సిబ్బందికి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలి. చాలా వీలైనంత వరకు మరి
సొంత వాహనాల బదులుగా కమ్యూనిటీ వాహనాలు, ఈ బస్సులు ఇలాంటివి ఉపయోగించగలిగినప్పుడు మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ కాలుష్యం పట్ల మనం, ఎందుకంటే ప్రకృతి ప్రళయాలు మనం చూస్తున్నాం, వరదలు మనం చూస్తున్నాం, వాయనాడులో జరిగినటువంటిది, ఇటీవల విజయవాడలో వచ్చినటువంటివి, అలాగే తెలంగాణలో వచ్చినటువంటి వరదలు ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ప్రకృతి ప్రకోపించకుండా మనము ఇప్పటికైనా మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాజానికి తెలియజేస్తూ, ప్రజలందరి యొక్క సహకారం ఉంటుంది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనిలో ప్రజలు కూడా భాగస్వాములై మాకు సహకరించి మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ మానవాళికి ముప్పు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు మనం మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ ఎవ్రీ ఇయర్ మనం సెప్టెంబర్ 7న జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గాలి ఎంత క్లియర్గా ఉండి మనకు ఆకాశం ఎంత క్లియర్గా కనిపిస్తే మనకి ఎయిర్లో అంత పొల్యూషన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు. అది చాలా విజిబుల్ ఇండికేషన్. మనకి గాలిలో పార్టికులేట్ మ్యాటర్ ఎంత ఉందని మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి కొలవక్కర్లేదు. డైరెక్ట్ మనం విజిబుల్గానే మనం దీన్ని అసెస్ చేయొచ్చు. మనం ఎంత క్లియర్గా, మనకి ఎంత దూరం మనకి ఆకాశం క్లియర్గా కనిపిస్తే మనకి ఎయిర్లో అంత పొల్యూషన్, ఏరోసోల్స్ కానీ స్మోక్ కానీ మనకున్న డస్ట్ లెవెల్స్ కానీ ఎంత తక్కువ ఉన్నాయి అన్నది మనకి దీన్ని బట్టి ఇండికేషన్ కింద మనం చూస్తాం. సో మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో ఉన్న 132 సిటీలని నాన్ అటైన్మెంట్ సిటీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 20 సిటీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒంగోలు కూడా వన్ ఆఫ్ ద సిటీ. మన నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 60 పార్టికులేట్ మ్యాటర్ ఉంటే మనకి 65 వరకు రీచ్ అయ్యాయి ఒంగోలులో 2019 ఆ లెవెల్స్ వరకు. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ మిగతా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్లు కానీ తీసుకున్న చర్యల వల్ల వితిన్ 60 అనేది రీచ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో కూడా మనం వితిన్ 60 రీచ్ అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దానికి మనం ఏమేం చర్యలు తీసుకోవాలి, దానికి ఒక మైక్రో లెవెల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని కార్పొరేషన్ వాళ్ళు కూడా అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన ఒంగోలు అనేది మేజర్గా ఇండస్ట్రియల్ సిటీ కాదు. మేజర్గా మనకున్న రోడ్ డస్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన డస్టే మనకి మేజర్గా కంట్రిబ్యూట్ చేస్తుంది డస్ట్ లెవెల్స్ని. సో దాంట్లో కంట్రిబ్యూషన్ కూడా మనకి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్లో వేస్ట్ బర్నింగ్ చేయడం కానీ, మనకి తడి చెత్త పొడి చెత్త వేడి చేసి మనకు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడం వల్ల కానీ మనం దీన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.